హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్నీ. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ తెలంగాణకు సంబంధించి మరొక నోటిఫికేషన్ చూస్తున్నాం. ఇది నీట్ యూజీ 2024లో భాగంగా ప్రస్తుతం మనము ఆయుష్ కోర్సెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇందులో ఫర్ అడ్మిషన్ ఇంటూ BAMS, BHMS, BNYS, BUMS courses under competent authority quota for the academic year 2024-25. సో 2024-25 ఇయర్ సంబంధించి ఆయుర్వేద, హోమియో, న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్, యునానీ కోర్సెస్ సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాస్పెక్టస్ ఇది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన పూర్తి విషయాలు అయితే చూద్దాం. సో ముందుగా నా నోటిఫికేషన్ మీరు నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయడం మరొకండి. ఎక్కువ లైక్స్ అయితే మీ నుంచి కోరుకుంటున్నాను. సో తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇందులో మనకు ఇంపార్టెంట్ డేట్స్ టు రిమెంబర్. ఇందులో చూస్తే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తేదీ 5వ తేదీ 10వ నెల. సో ఈ నెల 10వ తేదీ రిలీజ్ అయింది. సో ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ సంబంధించి 6వ తేదీ ఉదయం 8 గంటల నుండి 13వ తేదీ సాయంత్రం 6 గంటల దాకా ఆన్లైన్ అప్లికేషను అలాగే అప్లోడింగ్ సర్టిఫికేట్స్ చేయడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ డేట్స్ లోపలనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది విల్ బీ నోటిఫైడ్ లేటర్. అలాగే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్ ఈ వెబ్సైట్ లింక్లో పంపిస్తారు. కాబట్టి మనం అప్పుడప్పుడు తరచుగా వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండాలి. సో అప్లికేషన్స్ విల్ బీ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. నో ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ ఈజ్ అవైలబుల్. సో ఆఫ్లైన్ ద్వారా ఎవరు అప్లికేషన్ తీసుకోవడం లేదు కాబట్టి ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేయవలసి ఉంటుంది. సో వెబ్సైట్ లింక్లో మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ చేసుకోవచ్చు. అలాగే హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చాడు. మీరు అప్లై చేసే సమయంలో కావచ్చు, పేమెంట్ సమయంలో కావచ్చు, ఏమైనా ఇబ్బందులు ఎదురైనట్లయితే ఈ హెల్ప్ లైన్ నెంబర్ను ఆఫీస్ టైమింగ్స్లో సంప్రదించవచ్చు అనమాట. కాంటాక్ట్ నెంబర్ కావచ్చు లేదా మెయిల్ కావచ్చు. సో మీరు ఏమైనా అవసరం అనుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్ మీరు నోటిఫై చేసి పెట్టుకోండి. సో చూస్తే రెగ్యులేషన్స్ ఇక్కడ మనం BAMS, BHMS, BNYS అండ్ BUMS కోర్సెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. నంబర్ ఆఫ్ సీట్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా. సో ఇక్కడ మనం చూస్తే ఆయుష్ కోర్సెస్ ఆఫ్టర్ ఎక్స్క్లూజన్ ఆఫ్ 15% సీట్స్ ఆల్ ఇండియా కోటా, AIQ కోటా. ఎందుకంటే ఇది నీట్ సంబంధించినటువంటి కోర్సెస్ కాబట్టి ఇవి ఆల్ ఇండియా కోటా కింద 15% సీట్స్ ఫిలప్ చేస్తారు. నేషనల్ వైడ్గా వీటికి కాంపిటీషన్ ఉంటుంది. సో ఆ 15% పోగా మిగతా సీట్స్ అన్నీ కూడా మనకు లోకల్ కేటగిరీ కింద ఫిలప్ చేస్తారనమాట. కాబట్టి 15% పోని మిగతా సీట్స్కే ఇక్కడ మనం ఈ నోటిఫికేషన్ అనేది వర్తిస్తుంది స్టేట్ వైడ్ కాబట్టి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ BAMS, BHMS, BNYS అండ్ BUMS సీట్స్ ఆర్ పర్మిటెడ్ బై NCISM, NCH ఇన్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు ద యూనివర్సిటీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25. దోస్ సీట్స్ ఆల్సో విల్ బీ ఫిల్డ్ అప్. సో ఏవైనా సరే పర్మిషన్ ఇచ్చి ఫిలప్ కాని పక్షంలో ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ చేయవచ్చు. నో ఫర్దర్ నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్. దీనికి సంబంధించి ఇతర మరోసారి నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయరు కాబట్టి ఇప్పుడే మీరు ఎవరైనా ఉంటే అప్లై చేయాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీ విల్ బీ యాజ్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అలాగే ఏజ్ సంబంధించి 17 years పూర్తి చేసి ఉండాలి December 31st, 2024 నాటికి. So the candidates who do not complete 17 years as on 31st/12/2024 are not eligible for admission. December 31వ తేదీ నాటికి 17 years కంప్లీట్ అయి ఉండాలి. అలాగే సో ఇక్కడ స్కూల్స్ SSC సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మనకు ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ ఎ క్యాండిడేట్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఫర్ అండర్ ఏజ్డ్ క్యాండిడేట్స్. సో ఇది అలాగే మనకు నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వారికి ఇక్కడ క్రైటీరియా ఇచ్చాడు. జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ EWS వీరికి 15th percentile వచ్చి ఉండాలి. అనగా కట్ ఆఫ్ స్కోర్ 162 పైన ఉండాలి. అలాగే SC, ST, BC అలాగే PWD క్యాండిడేట్స్ ఆఫ్ SC, ST, BC కేటగిరీ వారికి 14th percentile. వీరి కట్ ఆఫ్ స్కోర్ వచ్చేసి 127 వచ్చి ఉండాలి. అలాగే పర్సన్ విత్ డిజబిలిటీ OC క్యాండిడేట్కి 45th percentile అంటే వారి స్కోర్ కట్ ఆఫ్ స్కోర్ 144 అబవ్ ఉండాలి. కాబట్టి ఇది క్రైటీరియా. అలాగే ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ ఇంటూ BAMS, BHMS, BNYS అండ్ BUMS ఇన్ అకార్డెన్స్ విత్ NCISM రెగ్యులేషన్స్ యాజ్ ఫాలోస్. సో క్వాలిఫికేషన్ సంబంధించి BAMSకి, BHMSకు, BNYSకు
10+2 ప్యాటర్న్తో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి, లేదా దానికి సంబంధించిన సమాన కోర్సులో ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఇంటర్మీడియట్లో కానీ ఈక్వలెంట్ సబ్జెక్ట్స్లో ఈక్వలెంట్ కోర్సులో కానీ బయాలజీ, జువాలజీ కంపల్సరీ ఉండాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి, అలాగే ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఓసీ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ క్యాండిడేట్స్ సీకింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ షుడ్ ఆబ్టైన్ నాట్ లెస్ దాన్ 50% మార్క్స్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్. ఓసీ క్యాండిడేట్స్ సైన్స్ సబ్జెక్ట్స్లో కనీసం 50% మార్క్స్ పైన ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అయితే 40% మార్క్స్ స్కోర్ చేసినా కూడా సరిపోతుంది, సైన్స్ సబ్జెక్ట్లో మాత్రమే. ఇంగ్లీష్ సబ్జెక్ట్ క్వాలిఫై అయితే చాలు. ఓసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి షుడ్ ఆబ్టైన్ నాట్ లెస్ దెన్ 45% మార్క్స్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్. ఓసీలో పర్సన్ విత్ డిజబుల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 45% మార్క్స్ ఉండాలి. అలాగే క్వాలిఫికేషన్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ BUMS కోర్స్ యాజ్ పర్ రెగ్యులేషన్స్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ NCISM వీరికి సంబంధించి చూస్తే ఇక్కడ యునానీ మెడికల్ సైన్సెస్ సంబంధించి ఇక్కడ మనకు అడ్మిషన్స్ టు కామిల్ ETIB व जरहत कोर्स ए कैंडिडेट सीकिंग एडमिशन टू मेन कामिल तिब व जरहत बैचलर ऑफ यूनानी मेडिसिन एंड सर्जरी BUMS कोर्स मस्ट हैव पास्ड. सो ई कोर्स वालों पास अयि उंडाली. द कैंडिडेट शैल हैव पास्ड 10+2 or its equivalent examination from any recognized board with physics, chemistry and biology shall be have obtained a minimum of 50% marks taken together in physics, chemistry and biology in case of general category and 40% in the case of the SC, ST, BC వారికి. సో కామన్గా ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ కామిల్ తిబ్ వ జరహత్ కోర్సు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. యునానీ కోర్సు సంబంధించి మాత్రమే ఇది ఎక్స్ట్రా క్రైటీరియా ఇచ్చాడు. క్యాండిడేట్ షల్ హ్యావ్ పాస్డ్ ఉర్దూ ఆర్ అరబిక్ ఆర్ పర్షియన్ లాంగ్వేజెస్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ద 10th స్టాండర్డ్ ఆర్ ఇన్ 12th స్టాండర్డ్. సో లాంగ్వేజెస్లో కొద్దిగా తేడా ఉంది ఇక్కడ మిగతా కోర్సులకి దీనికి. సో ఈ కోర్స్ ఎవరైతే పూర్తి చేసినా వాళ్ళు మాత్రమే BUMSకు అంటే యునానీ మెడికల్ సైన్సెస్కు ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా, నేషనాలిటీ అండ్ డొమిసైల్. సో ఇది లోకల్ క్యాండిడేట్ సంబంధించింది. ఇక్కడ లోకల్ క్యాండిడేట్ ఏంటంటే 4 years అంటే 1 to 7th 4 years కంప్లీట్ పూర్తి చేసి ఒకే స్టేట్లో పూర్తి చేసి ఉన్నట్లయితే లోకల్ అవుతారు. సో కాబట్టి లేదంటే 1 to 7th వేరే ఒక జిల్లాలో మారినా కూడా నాన్ లోకల్ కింద పరిగణించబడతారు. ఆ విషయం తెలంగాణ స్టేట్ సంబంధించి మీకు తెలిసే ఉంటుంది. అలాగే ప్రైవేట్ క్యాండిడేట్స్కి అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ తహసీల్దార్ కావచ్చు లేదా MROతో అటెస్టేషన్ చేసినటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ సమయంలో వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించవలసి ఉంటుంది. అలాగే రిజర్వేషన్స్ SC, ST సంబంధించి యాజ్ పర్ ద గవర్నమెంట్ రెగ్యులేషన్ ప్రకారమే ఇక్కడ రిజర్వేషన్లు వర్తిస్తాయి. సో ఈ రిజర్వేషన్ ఉన్న వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే BC వారికి రిజర్వేషన్ ఫర్ BC క్యాండిడేట్స్కి సో BCAకి అయితే 7%, B 10%, BCC 1%, BCD 7%, BCE 4%. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ రెగ్యులేషన్ ప్రకారమే రిజర్వేషన్స్ వర్తిస్తాయి. సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ అవసరం అనుకున్న చోట ఇక్కడ మనకు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ షెల్ ఫర్నిష్ లేటెస్ట్ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిసైడ్ పర్ఫార్మా ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఇన్ సపోర్ట్ ఆఫ్ దేర్ క్లెయిమ్స్. సో ఇక్కడ మనకు ఇదే ప్రాస్పెక్టస్లోనే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంటి ఆ సర్టిఫికేట్ను మీరు జిరాక్స్ చేయించుకొని MROతో కానీ VROతో ఇష్యూ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ EWS కేటగిరీ వారికి కూడా 10% ఆఫ్ ద టోటల్ సీట్స్ ఇన్ స్పెసిఫైడ్ గవర్నమెంట్ ఆయుష్ కాలేజెస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. EWS వారికి 10% సీట్స్ రిజర్వేషన్ కల్పించారు. ఉమెన్ క్యాండిడేట్స్కి 33 1/3% ఆఫ్ సీట్స్ షల్ బి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్. సో ప్రతి కేటగిరీలో ఉంటుంది అది. సో ఇదంతా కూడా ఏంటంటే రిజర్వేషన్కి మీకు ఏ రిజర్వేషన్ వర్తిస్తుందో దానికి సంబంధించినటువంటిది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ NCC క్యాండిడేట్స్కి గ్రేస్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా NCC ఉన్నట్లయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ డిటర్మినింగ్ మెరిట్ పొజిషన్ ఇన్ రెస్పెక్టివ్ కేటగిరీస్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ యూజింగ్ NEET UG 2024 scores will be available on the website from 8 AM on 6/10/2024 up to 6 PM on to 13/10/2024. సో ఈ డేటా కూడా మనం అప్లై చేయాల్సి ఉంటుంది.
ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ద ప్రాస్పెక్టస్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. దీనికి సంబంధించి మీరు ఈ ప్రాస్పెక్టస్ని ప్రింట్అవుట్ తీసుకొని సేఫ్గా భద్రపరచుకుంటే ఫర్దర్ ఏమైనా మీకు ఉపయోగపడుతుంది అన్నట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అలాగే TSUG ఆయుష్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ టు ఫైల్ ఆన్లైన్ అప్లికేషన్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చెప్పేటివి అవన్నీ కూడా జాగ్రత్త తీసి పెట్టుకోండి. నీట్ UG 2024 ర్యాంక్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది 500 KB సైజ్ ఆఫ్ ఫైల్తో. అలాగే నీట్ UG 2024 అడ్మిట్ కార్డు ఉంటే మంచిది. PDF ఫైల్ ఫార్మాట్లో అప్లై చేయాల్సి ఉంటుంది 500 KB ఫైల్ సైజ్. అలాగే నీట్ UG 2024 బర్త్ సర్టిఫికేట్ SSC మార్క్స్ మెమో ఖచ్చితంగా ఉండాలి. PDF ఫార్మాట్ రూపంలో అప్లై చేయాల్సి ఉంటుంది 500 KB ఫైల్ సైజ్తో. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ సర్టిఫికేట్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. సో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్స్ ఏదైతే ఉందో అది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అది ఖచ్చితంగా ఉండాలి. PDF రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది 500 KB సైజ్తో. అలాగే స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 9th to 10th ఇఫ్ మోర్ దాన్ 1 సర్టిఫికేట్ స్కాన్ ఆల్ ఇంటూ ఏ సింగిల్ PDF ఫైల్. ఇది ఖచ్చితంగా ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ 9th నుంచి 10th వరకు ఉండాలి. మీరు వేరే స్కూల్లో చదివినట్లయితే ఈ కోర్సెస్ ఒకే ఫైల్ ఫార్మాట్లోనే అంటే ఒకే పేజ్లోనే మీరు స్కాన్ చేసి మనం PDF రూపంలో 500 KB సైజ్తో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఫర్ 2 years. సో ఈ 2 years ఇంటర్మీడియట్ కోర్సు ఇక్కడ మనం ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది మీరు ఈ ఇంటర్మీడియట్ కోర్సును ఒకటి కన్నా ఎక్కువ కాలేజెస్లో మీరు పూర్తి చేసినట్లయితే ఆ కాలేజ్ సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ తీసుకొని ఒకే ఫార్మాట్లోనే అంటే ఒకే పేజ్లోనే మీరు స్కాన్ చేసి అక్కడ PDF రూపంలో 500 KB ఫైల్ సైజ్తో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. TC సర్టిఫికేట్ ఉండాలి PDF రూపంలో 500 KB సైజ్. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే రిజర్వేషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా PDF రూపంలో 500 KBతో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. EWS క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఇష్యూడ్ ఆఫ్టర్ 1st April 2024 అంటే 2024 ఏప్రిల్ 1 తర్వాతనే ఇష్యూ చేయబడినటువంటి EWS సర్టిఫికేట్. సో తహసీల్దారు లేదా MROతో అటెస్టెడ్ చేయబడినటువంటి సర్టిఫికేట్ అది PDF రూపంలో 500 KBతో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ ఎవరైతే గవర్నమెంట్తో స్కాలర్షిప్ కావచ్చు ఇది ఫీ పేయబుల్ అవసరం అనుకుంటే వారు PDF రూపంలో 500 KBతో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అది. అలాగే NCC ఉన్నవారైతే NCC కూడా 500 KBతో PDF రూపంలో 1500 KBతో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాప్ సర్టిఫికేట్ అయితే PDF ఫార్మాట్ 1000 KBతో ఉండాలి. అలాగే రెసిడెంట్ సర్టిఫికేట్ ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ప్రైవేట్ స్టడీ వాళ్ళైతే PDF రూపంలో 500 KB రూపంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డు PDF 500 KB ఫైల్ సైజు. అలాగే పాస్పోర్ట్ సైజ్ క్యాండిడేట్స్ది లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఉండాలి. JPG లేదా JPEG ఫార్మాట్లో 1000 KBతో ఉండాలి. అలాగే స్పెసిఫిక్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ మాండేటరీ ఇది కూడా JPG లేదా JPEG ఫార్మాట్ 100 KB ఫైల్తో ఉండాలి. సో అలాగే ఓపెన్ ద వెబ్సైట్ ఈ వెబ్సైట్ ద్వారా మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే దేర్ ఆర్ 4 steps టు రిజిస్ట్రేషన్ ఫర్ UG అడ్మిషన్ ప్రోగ్రామ్. ఇక్కడ మనకు 4 steps ఇచ్చాడు. మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ఫీ ఉండాలి. అప్డేటింగ్ ఆఫ్ డేటా అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఈ 4 పూర్తి చేయవలసి ఉంటుంది. మానిటర్ రెజల్యూషన్ టు బి సెట్ టు మ్యాక్సిమం బెస్ట్ వ్యూడ్ ఇన్ 1920 అంటే 1920 వర్సెస్ 1080 పిక్సెల్స్ అనమాట. ఈ సైజ్తో ఉంటే ఇక్కడ మనకు రెజల్యూషన్ ఉంటే ఖచ్చితంగా మనకు మానిటర్ ఈజీగా కనిపిస్తుంది, చేయడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇంటర్నెట్ నెట్వర్క్ బాగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఫ్లోటింగ్ బాగా ఉంటే మనకు అప్లోడ్ చేయడం ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఏ విధంగా చేయాలి అనేది ఏ విధంగా వెళ్ళాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. ఏ ఫార్మాట్లో ఏ డీటెయిల్స్ అన్నీ అవసరం అవుతున్నాయి అనేది ఇక్కడ ఏమైనా అవసరం అనుకుంటే కూడా ఇది చూసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ జరుగుతాయి అన్నమాట. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మనకు ఒక మోడల్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చాడు. సో ఈ అప్లికేషన్ ఫామ్ మోడల్ ప్రకారం మనం కూడా స్క్రీన్ మీద మనం అప్లై చేసేటప్పుడు కూడా మనకు మానిటర్ మీద కనిపిస్తుంటాయి కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ ఏమేమి అడుగుతారు అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. దానికోసమే ఎవరైనా స్లోగా చూడాలనుకుంటే కూడా మీరు వీడియో పాస్ చేసి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోవచ్చు ఏమేమి ఉంటాయి అనేది. సో మీరు అప్లోడ్ చేసిన తర్వాత శాంపుల్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా కనిపిస్తుంది. సో క్యాండిడేట్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్. సో మనం ఆన్లైన్లోనే చేసిన తర్వాత స్క్రీన్ మీద చెక్ చేసుకొని ఆ తర్వాతనే మనము ప్రింటింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో డూ నాట్ యూజ్ మొబైల్స్, ట్యాబ్స్ అండ్ ప్యాడ్స్. యూజ్ డెస్క్టాప్స్, కంప్యూటర్స్ ఆర్ ల్యాప్టాప్స్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్.
సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్తో ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్ మాత్రమే చేయమంటున్నారు. మొబైల్స్లో కానీ ట్యాబ్స్లో కానీ ఐప్యాడ్లో కానీ చేయొద్దండి. డు నాట్ సెలెక్ట్ ఆర్ ఎంటర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ విచ్ క్యాన్ బీ లయబుల్ ఫర్ క్రిమినల్ యాక్షన్. సో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే క్రిమినల్ యాక్షన్ తీసుకునే ఆస్కారం ఉంది. అవాయిడ్ యూజింగ్ స్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నప్పుడు అప్లై చేయొద్దండి. కీప్ యువర్ మొబైల్ విత్ యూ వైల్ అప్లయింగ్ అండ్ డు నాట్ బ్లాక్ ఎస్ఎంఎస్ బ్లాక్ చేయొద్దండి. మొబైల్ దగ్గర ఉంచుకోండి, ఎందుకంటే ఓటీపీలు కావచ్చు, మెసేజ్ కావచ్చు వస్తాయి మీకు. ఇక్కడ మనకు సర్టిఫికేట్ సంబంధించి చూస్తే మీ సేవ ద్వారా వచ్చినటువంటి సర్టిఫికేట్స్లో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మనకు రెడ్ సింబల్లో చూపిస్తున్నాడు. ఆ నెంబర్ కూడా మనకు ఫర్దర్ అవసరం అవుతుంది కాబట్టి ఆ నెంబర్ జాగ్రత్తగా ఉంచుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి కావచ్చు, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించి కూడా ప్రతిదానికి కూడా నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ నెంబర్ ఫర్దర్ అవసరం అవుతుంది. కీప్ ఆల్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. సో ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు అడ్మిట్ కార్డు, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి, సో క్యాస్ట్ సర్టిఫికేటు, టీసీ, స్టడీ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లోకల్ సర్టిఫికేట్స్, సో రెసిడెంట్ సర్టిఫికేట్స్, ఎన్సీసీ, ఈడబ్ల్యూఎస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం ఫీ పేమెంట్ చేయవచ్చు. ఒకసారి ఫీ పే చేసిన తర్వాత అది వెనక్కి తిరిగి రాదు. కాబట్టి రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 2500, అలాగే ఫర్ ఓసీ బీసీ క్యాండిడేట్స్కి, అలాగే 2000 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ వారికి. సో ఇవి బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఫీ ఒకసారి పే చేసిన తర్వాత తిరిగి వెనక్కి ఇవ్వబడదు. అలాగే మెరిట్ లిస్టు మనకు ఆన్లైన్లోనే ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి లింకులో మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆన్లైన్ ఎవరైతే మెసేజ్ వచ్చి ఉంటుందో మెరిట్ లిస్ట్లో వారు ఆ ర్యాంక్ కార్డు తీసుకొని, అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని, ఒరిజినల్ సర్టిఫికేట్స్తో ఒక సెట్ జిరాక్స్ తీసుకొని ఆ సెట్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఉండాలి. అది చేసి అక్కడ మనకు కాలేజీలో సబ్మిట్ చేయవచ్చు. యూనివర్సిటీ ఫీ వచ్చేసి క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ద యూనివర్సిటీ ఫీ 8000 బై వే ఆఫ్ పేమెంట్ గేట్వే అండ్ అబ్టైన్ ద అలాట్మెంట్ లెటర్. సో యూనివర్సిటీ ఫీజ్ 8000 రూపీస్. ట్యూషన్ ఫీ విల్ బీ యాజ్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ ఇదంతా కూడా మనకు వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. సో పవర్ ఆఫ్ ద ప్రిన్సిపల్, పవర్ ఆఫ్ ద కమిటీ ఇదంతా కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. శాంక్షన్ ఆఫ్ లీవ్డ్ బియాండ్ 3 months టర్మినేటరీ స్టూడెంట్షిప్, 3 months కంటిన్యూగా లీవ్ చేస్తే టర్మినేషన్ చేస్తారు. యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కూడా ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ మనకు 2024-25 సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు మనకు. దీన్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రెసిడెంట్ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అప్లికేషన్, రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు మనకు మోడల్గా. సో నెక్స్ట్ 3. ఓకే స్టూడెంట్స్, ఇది తెలంగాణ సంబంధించి ఆయుష్ నోటిఫికేషను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయమరకండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్.